హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిండు మనసులు సీరియల్ యొక్క సరికొత్త మరియు అత్యంత ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించే భావోద్వేగాలతో పాటు భారీ మలుపులతో సాగనుంది. కథలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కథలో భాగంగా గణ పాత్ర చుట్టూ నడుస్తున్న సంఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఎవరి ఊహకు అందని రీతిలో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గతంలో జరిగిన అవమానాలు మరియు మోసాలు గణ మనసులో తీవ్రమైన గాయాలను మిగిల్చాయి. ఆ గాయాల తాలూకు బాధే ఇప్పుడు ప్రతీకార వాంఛగా మారింది. అదే ఉత్కంఠను రేకెత్తించే ప్రధాన సంఘటన ఈరోజు ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో గణ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు. ఇందిర కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవితాశయంగా మార్చుకున్నాడు. ఈ కసితోనే అతను ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఇరు కుటుంబాల మధ్య మరింత దూరాన్ని పెంచేలా ఉంది. ఆ సంఘటన తాలూకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. యశ్వరి మరణం తర్వాత కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందరూ యశ్వరి అంత్యక్రియల గురించి ఆలోచిస్తున్న తరుణంలో పెద్ద షాక్ తగిలింది. గణ ఏమాత్రం వెనకాడకుండా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అందరి సమక్షంలో సంచలనమైన ప్రకటన చేసి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. ఆ నిర్ణయం ఎవరినీ నివ్వెరపరిచేలా ఉంది. గణ యశ్వరి అంత్యక్రియలు నిర్వహించడానికి పూర్తిగా నిరాకరించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారందరూ షాక్కు గురయ్యారు. శత్రువులపై కక్ష సాధించాలనే పట్టుదల అతనిలో ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యశ్వరితో ఉన్న అనుబంధాన్ని కూడా పక్కన పెట్టి అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. కేవలం ప్రతీకారమే ప్రధాన ధ్యేయంగా అతను ముందుకు సాగుతున్నాడు. ఇందిర కుటుంబంపై తనలో ఉన్న కక్షను అతను ఏమాత్రం తగ్గించుకోలేదు. తన జీవితాన్ని నాశనం చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అతను నిశ్చయించుకున్నాడు. మరోవైపు సాహితీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మరియు దయనీయంగా తయారైంది. గణ జీవితం ఇలా అస్తవ్యస్తం కావడంతో ఆమె తీవ్రంగా మదనపడింది. గణ పడుతున్న వేదనను చూసి ఆమె చలించిపోయింది. ఎలాగైనా అతని జీవితాన్ని మళ్ళీ గాడిన పెట్టాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె ఒక కీలకమైన అడుగు ముందుకు వేసింది. గణ జీవితాన్ని చక్కదిద్దే ఉద్దేశంతో సాహితీ రంగంలోకి దిగింది. అతనికి ఒక మంచి ఉద్యోగం ఇప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆమె భావించింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె ఎవరి సహాయం కోరాలనే దానిపై ఆలోచించింది. ఎట్టకేలకు ఆమె తన ప్రణాళికను అమలు చేయడానికి ఒకరిని సంప్రదించాలని నిర్ణయించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, విజయ్. సాహితీ వెంటనే విజయ్ను కలిసి తన మనసులోని ఆవేదనను వెళ్ళగక్కింది. గణ భవిష్యత్తు కోసం తనకు సహాయం చేయాల్సిందిగా ఆమె కోరింది. గణ పడుతున్న కష్టాలను విజయ్ ముందు పూసుగుచ్చినట్లు వివరించింది. సాహితీ మాటల్లోని నిజాయితీని మరియు ఆందోళనను విజయ్ అర్థం చేసుకున్నాడు. ఆమెకు అండగా నిలవడానికి అతను వెంటనే అంగీకరించాడు. విజయ్ సహాయంతో గణ జీవితాన్ని పునర్నిర్మించాలని సాహితీ ప్రణాళిక వేసింది. గణకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించడం ద్వారా అతనిలో మార్పు తీసుకురావచ్చని ఆమె ఆశించింది. ఈ ప్రయత్నం సఫలమైతే గణ ప్రతీకార బుద్ధి మనసు నుంచి తొలగిపోతుందని భావించింది. కానీ ఈ మార్గం అంత సులభం కాదని రాబోయే రోజుల్లో తేలనుంది. సాహితీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. గణ ప్రతీకార పట్టుదల ఒకవైపు, సాహితీ పడుతున్న తపన మరోవైపు కథను ఉత్కంఠంగా నడిపిస్తున్నాయి. ఇందిర కుటుంబం ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. గణ పదను సాహితీ ప్రేమ మరియు ప్రయత్నం ఆపదలవా అనేది ప్రధాన అంశం. కథలో వస్తున్న ఈ నాటకీయ మలుపులు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ప్రతి పాత్ర తన భావోద్వేగాలను అత్యద్భుతంగా పండిస్తూ కథకు ప్రాణం పోస్తున్నారు. ముఖ్యంగా గణ మరియు సాహితీ మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. దర్శకుడు ఈ సన్నివేశాలను మలిచిన తీరు అభినందనీయం. గణ పాత్రలో నటిస్తున్న నటుడు తన అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంటున్నాడు. కళ్లలో కోపం, మనసులో వేదనను ప్రదర్శిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. అలాగే సాహితీ పాత్రలో నటిస్తున్న నటి కూడా తన పరిణతి చెందిన నటనతో మెప్పిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఎపిసోడ్కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇందిర కుటుంబ సభ్యుల ప్రతిక్రియలు కూడా కథను మరింత రంజుగా మారుస్తున్నాయి. గణ చేస్తున్న పనులకు వారు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పగ ప్రతీకారాల మధ్య నలుగుతున్న ఈ కుటుంబ కథ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి షాకింగ్ ట్విస్టులు ఎదురుకానున్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ ఎపిసోడ్కు సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గణ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాహితీ చేస్తున్న సహాయం గణను మారుస్తుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రతిరోజు ప్రసారమయ్యే ఈ ధారావాహిక తదనంతర భాగాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కథలో వస్తున్న అనూహ్య మలుపులు ఎప్పుడూ ఒకేలా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఉత్తమ ధారావాహికలలో ఇది ఒకటిగా నిలుస్తోంది. రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని భావోద్వేగ సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఎపిసోడ్ ముగింపు కూడా ప్రేక్షకులలో ఉత్కంఠను అలాగే మిగిల్చింది. రేపటి ఎపిసోడ్లో విజయ్ గణకు ఎలా సహాయం చేస్తాడనేది ప్రధానంగా చూపించనున్నారు. సాహితీ వేస్తున్న అడుగులో ఏ దిశగా పయనిస్తాయో త్వరలోనే తెలియనుంది. ఈ నాటకీయ పరిణామాలను మిస్ చేసుకోకుండా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ తరపున ఈ సీరియల్ యొక్క ప్రతి ఎపిసోడ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. రాబోయే ఎపిసోడ్ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీరియల్ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా తాజా వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కథలో ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు రాబోతోంది. గణ తన పట్టును వదిలేస్తాడా లేక మరింత ముందుకు వెళ్తాడా అనేది చూడాలి. సాహితీ పడుతున్న శ్రమ ఫలిస్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది. ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. ఈశ్వరి అంత్యక్రియల ప్రసంగం ముగిసిన తర్వాత గణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయిన తీరు అందరినీ భయపెట్టింది. తర్వాత జరిగిన పరిణామాలు మరింత గందరగోళాన్ని సృష్టించాయి. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వాదనలు కథను వేగంగా ముందుకు నడిపించాయి. ఈ సీన్స్ అన్నీ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూస్తున్న అనుభూతిని ఇస్తున్నాయి. దర్శక నిర్మాతలు ఈ సీరియల్ను ఎక్కడా బోరు కొట్టించకుండా చాలా చక్కగా తెరకెక్కిస్తున్నారు. ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యం ఇస్తూ కథను ముందుకు తీసుకెళ్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సన్నివేశాల స్థాయిని మరింత పెంచుతోంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో వచ్చే సంగీతం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. గణ మరియు ఇందిర కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఈ కక్షల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరుగుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పగ ప్రతీకారాల కన్నా మానవత్వమే గొప్పదని ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే శాంతి కంటే యుద్ధమే ఎక్కువగా కనిపిస్తోంది. సాహితీ పాత్ర ఈ కథలో ఒక దిక్సూచిలా మారుతోంది. అందరూ కక్షలతో రగిలిపోతుంటే ఆమె మాత్రం శాంతిని స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. గణను సరైన దారిలో పెట్టాలని ఆమె పడుతున్న తపన ప్రశంసనీయం. ఆమె సఫలమవుతుందా లేక ఆమె ప్రయత్నాలు కూడా విఫలమవుతాయా అనేది చూడాలి. విజయ్ ఎంట్రీతో కథలో కొత్త ఊపు వచ్చింది. సాహితీకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన విజయ్ పాత్ర ఎంతో కీలకం కానుంది. గణ జీవితాన్ని మార్చడంలో విజయ్ ఏ విధంగా సహాయపడతాడో రాబోయే ఎపిసోడ్లలో చూడవచ్చు. వీరిద్దరి కలయిక గణలో మార్పు తీసుకురావడానికి ఎంతవరకు దోహదం చేస్తుందో వేచి చూడాలి. ఈ సీరియల్కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను మనం ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వస్తున్నాము. ప్రేక్షకులు కోరుకుంటున్న విధంగా నాటకీయత మరియు భావోద్వేగాలు ఇందులో సమపాళ్లలో ఉన్నాయి. అందుకే ఈ సీరియల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగావని ఆశిస్తున్నాము. ఈరోజు రివ్యూ మీకు నచ్చిందని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్తో టచ్లో ఉండండి. మీ విలువైన సలహాలను మరియు సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియోను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన ఎపిసోడ్ విశ్లేషణతో త్వరలోనే మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. మీ అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. బై బై ఫ్రెండ్స్.